ఈ 3 డేస్ ట్రిప్ ఒక సింపుల్ ఐటనరీతో స్టార్ట్ అయింది, కానీ ఎండ్ అయ్యేసరికి ఫుల్ ఆఫ్ మెమరీస్తో హార్ట్ ఫిల్ అయింది భయ్య. ఆఫీస్లో కలీగ్స్లా స్టార్ట్ అయ్యాం, కానీ ట్రైన్ ఎక్కిన తర్వాత నుంచి ఫ్రెండ్స్ అయ్యాం. ట్రైన్లో పాటలు పాడటం, కార్డ్స్ ఆడటం, జోక్స్ వేసుకోవటం. ట్రైన్కైనా స్టాప్ ఉండే, కానీ మా నవ్వులకు మాత్రం స్టాప్ లేకుండే. హుబ్లీలో దిగిన తర్వాత నుండి నెక్స్ట్ 3 డేస్ ఆ బస్ మా హౌస్ అయిపోయింది భయ్య. అందులో మ్యూజిక్ విన్నాం, గేమ్స్ ఆడాం, వచ్చిరాని డ్యాన్సెస్ వేసాం. అప్పుడప్పుడు నిద్ర కూడా పోయాం, కానీ ఒక్కొక్క సీట్లో ఒక్కొక్క స్టోరీ. విభూతి వాటర్ ఫాల్స్లో దిగగానే విభూతి పూసినంత హాయిగా అనిపించింది. 1 అవర్ బోటింగ్ అండ్ అక్కడ సన్సెట్ వ్యూ అదిరిపోయింది. అక్కడ తాగిన కోకం జ్యూస్ టేస్ట్లో కూడా ఒక మెమరీ అయిపోయింది. ఫస్ట్ డే స్టే వచ్చి బీచ్ సైడ్ టెంపుల్ అయింది. అక్కడ టైం కొంచెం స్లో మోషన్లో వెళ్ళింది. బీచ్లో గేమ్స్, వీర్లతో చీర్స్, నిండు పౌర్ణమి రోజు కాళ్ళకు అలలు తాకుతుంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ బ్రదర్. సెకండ్ డే కల్చరల్ అటైర్లో టెంపుల్కి వెళ్తే ఆ ఫీలే వేరే. నేచర్ మధ్యలో ఉన్న రిసార్ట్లో మాత్రం మా బస్కి స్పీడ్ లిమిట్ ఉండే, కానీ అక్కడ మాకు దొరికిన ఎంటర్టైన్మెంట్కి మాత్రం అస్సలు లిమిట్స్ లేవు. ఎందుకంటే అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఆడాం, రైన్ డ్యాన్స్ చేసాం, క్యాంప్ ఫైర్ ఫీల్ ఎంజాయ్ చేసాం. నైట్ అంతా నవ్వులు, మ్యూజిక్, లాట్స్ ఆఫ్ డిస్కషన్స్. థర్డ్ డే పొద్దున్నే చిన్న ట్రెక్. అక్కడ వ్యూస్ చూసిన తర్వాత మా కళ్ళే కెమెరాస్ అయిపోయి క్యాప్చర్ చేశాయి. అక్కడ చేసిన ఆక్వర్డ్ వాక్స్, ఫ్రాగ్ జంప్స్, బర్డ్స్లా ఎగరటం, హ్యూమన్ ట్రైన్, ఊడలతో ఊయలాట, ఆ ఫన్ ఇంకా కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడూ ట్రై చేయని ఆర్చరీ ఆడాం, బాగా తెలిసిన క్రికెట్ ఆడాం, అందరికీ తెలిసిన కానీ ఎవరికి రాని ఫుట్బాల్ ఆడాం. ఇవన్నీ ఆడేటప్పుడు ఫన్ చాలా ఉంది భయ్య. తర్వాత రివర్లో బోటింగ్ చేసాం, జిప్ లైనర్లో జారిపోయాం, రాఫ్టింగ్తో ఊగిపోయాం, చివరికి కాయకింతో కూల్ అయ్యాం. ఇవన్నీ చేసేటప్పుడు అందరికీ కొంచెం భయం ఉండే, కానీ పక్కన మన టీం ఉండే. అక్కడ కోఇన్సిడెంటల్గా చేసుకున్న బర్త్డే సెలబ్రేషన్ చాలా స్పెషల్ అయిపోయింది. రిటర్న్ ట్రైన్ జర్నీలో రీల్స్ చేసాం, డిస్కషన్స్ పెట్టుకున్నాం, ఒక చిన్న వార్నింగ్ కూడా ఇచ్చాం. ఈ ఫొటోస్, ఈ వీడియోస్ జస్ట్ ఫైల్స్ కాదు, మేము ఈ 3 డేస్ ఎంత ఎంజాయ్ చేసామో చెప్పే ప్రూఫ్. ఆఫీస్లో కలుసుకున్నాం, ట్రిప్లో కనెక్ట్ అయ్యాం, తిరిగి వచ్చాక ఒక ఫ్యామిలీ అయిపోయాం. ఈ జర్నీ మాత్రం మా అందరి లైఫ్లో ఒక తీయని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సైనింగ్ ఆఫ్ యువర్ RNR.